Hello, hello guys, welcome to my channel. Today we will see working of computer. Okay na? So what are you thinking? నువ్వేం ఆలోచిస్తున్నావు? Yesterday Madhav's mom said that we do every task in steps. మాధవ్ వాళ్ళ అమ్మ చెప్పింది నిన్న మనం ప్రతి ఒక్క పని స్టెప్స్ లాగా చేస్తామంట కదా. డస్ ఏ కంప్యూటర్ ఆల్సో ఫాలో సమ్ స్టెప్స్ టు కంప్లీట్ ఏ టాస్క్? మరి కంప్యూటర్ కూడా అలాగే స్టెప్స్ లాగా చేస్తుందా? ఎస్, ఇట్ ఫాలోస్ ఐపీఓ. అప్పుడు రోబో చెప్తుంది అవును ఫాలో చేస్తాము, అది ఐపీఓ ఫాలో చేస్తుంది. వాట్స్ ఐపీఓ? అసలు ఐపీఓ ఏంటి? ఐపీఓ స్టాండ్స్ ఫర్ ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. సో ఐ అంటే ఇన్పుట్, పి అంటే ప్రాసెస్ అండ్ ఓ అంటే అవుట్పుట్. క్యాన్ యూ టెల్ అస్ మోర్ అబౌట్ ఇట్? ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పవా? ఎస్, ఐ విల్. లెట్ అస్ లెర్న్ అబౌట్ ఐపీఓ ఇన్ డీటెయిల్. చూడండి, అరేంజ్ ద పిక్చర్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ 1, 2 and 3 టు మేక్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే ఏం చేయాలండి? మనము ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఏంటి? పొటాటోస్ని కట్ చేయడం. సెకండ్ ప్రాసెస్, ఈ పొటాటో చిప్స్ మెషిన్లో పొటాటోస్ని వేయాలి. థర్డ్ ఏంటి? థర్డ్ ఈజ్ పొటాటో చిప్స్ రెడీ, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ, ఇంకా తినడమే డైరెక్ట్. అది ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ప్రాసెస్. హౌ డస్ ఏ కంప్యూటర్ వర్క్? సో కంప్యూటర్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ మెషిన్. అంటే కంప్యూటర్ని ఎవరు తయారు చేశారు? మనమే తయారు చేసాము. ఇట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. అది ఎలక్ట్రిసిటీ ఉంటేనే, పవర్ ఉంటేనే రన్ అవుతుంది. ఏ కంప్యూటర్ హ్యాస్ 4 మెయిన్ పార్ట్స్. కంప్యూటర్కి ఒక 4 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కీబోర్డ్, మౌస్, సిపియు అండ్ మానిటర్. ఓకేనా? కీబోర్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది కీబోర్డ్. ఓకేనా? ఈ పక్కనే ఉంది కదా చిన్నది మౌస్. ఓకేనా అండి? ఇంకా మానిటర్, ఇదంతా ఈ స్క్రీన్ పైన కనబడుతుందంతా ఏంటి? మానిటర్. అండ్ ఇది వచ్చేసి సిపియు. ఓకేనా అండి? కీబోర్డ్, మౌస్, సిపియు, మానిటర్. సో ఇక్కడ చూస్తే ఏ కంప్యూటర్ కెనాట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. దానంతట అదే పని చేయదండి కంప్యూటర్, మనమే ఇవ్వాల్సి ఉంటుంది. యూ ప్రొవైడ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్ టు మేక్ ఇట్ వర్క్. సో మనమే డేటా, ఇన్స్ట్రక్షన్స్ ఐదర్ త్రూ మౌస్ ఆర్ కీబోర్డ్ ఇస్తే అప్పుడు అది వర్క్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో డేటా క్యాన్ బి ఎనీథింగ్ లైక్ లెటర్స్, నంబర్స్, పిక్చర్స్. మరి డేటా ఇవ్వాలి అంటున్నాము, ఇన్పుట్. మరి డేటా అంటే ఎట్లా ఇవ్వాలి? లెటర్స్ ఇవ్వచ్చు, నంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే మనం పిక్చర్స్ కూడా ఇవ్వచ్చు, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు కంప్యూటర్కి. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద స్టెప్స్ ఆర్ కమాండ్స్ యూ గివ్ టు ది కంప్యూటర్ టు ఫాలో. సో మనం ఈ యొక్క పని చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా ఎవరికైనా, నువ్వు ఇలాగే పని చేయాలి, ఈ విధంగా చేయాలి. అలాగే మనం కూడా కంప్యూటర్కి కమాండ్స్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అది చక్కగా మనలాగే ఫాలో చేయాలి అంటే. సో టు ప్రాసెస్ యువర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ కంప్యూటర్ ఫాలోస్ 3 బేసిక్ స్టెప్స్. మనం ఇచ్చిన డేటా, ఇన్స్ట్రక్షన్స్ని అది ప్రాసెస్లో చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి అంటే అది 3 స్టెప్స్లో చేస్తుంది. ఎలా చేస్తుంది? ఐపీఓ, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఓకేనా అండి? ఇక్కడ వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, దీస్ స్టెప్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఐపీఓ. లెట్ us అండర్స్టాండ్ ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్ సైకిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ యువర్ మదర్ ఈస్ మేకింగ్ ఏ వెజిటబుల్ సలాడ్ ఫర్ యూ. ఒకవేళ మీ అమ్మగారు మీకు వెజిటబుల్ సలాడ్ చేస్తే ఆవిడ ఎలా చేస్తారు? ఫర్ దిస్ షీ టేక్స్ రా వెజిటబుల్స్ అండ్ వాషెస్ దెమ్. వెజిటబుల్ సలాడ్కి కావాల్సింది ఏంటి? వెజిటబుల్స్. రా వెజిటబుల్స్ తీసుకొని చక్కగా కడుక్కోవాలి. ఆఫ్టర్ దట్ షీ చాప్స్ దెమ్ టు మేక్ సలాడ్ ఫర్ యూ. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేయాలి, కట్ చేయాలి సలాడ్ కోసం. దెన్ షీ సర్వ్స్ ద సలాడ్ ఇన్ ఏ బౌల్ ఆర్ ప్లేట్. ఇంకా కావాలంటే గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ డైరెక్ట్గా ఆ వెజిటబుల్స్ అన్నీ ఒక బౌల్లో వేసి లేదంటే ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. సలాడ్ విల్ బి రెడీ. ఇక్కడ చూడండి, రా వెజిటబుల్స్ మంచి కడుక్కోవడం, ఇది ఇన్పుట్. ప్రాసెస్లో ఏం చేస్తున్నాము? చాపింగ్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాము. అవుట్పుట్ ఏమొచ్చింది మనకి?
salad. To make salad, she has followed certain steps. అవును కదా, సలాడ్ చేయడానికి ఈ స్టేజ్కి రావడానికి షీ ఫాలోడ్ సర్టన్ స్టెప్స్. ఇన్పుట్, ప్రాసెస్, చూడండి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే కంప్యూటర్ కూడా అంతే అండి. ఇట్ ఫాలోస్ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇట్ ఫస్ట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ యువర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ మనం ఇన్పుట్ ఇవ్వాలి అండి కంప్యూటర్కి, డేటా లేదంటే ఇన్స్ట్రక్షన్స్. డేటా అంటే ఏంటో ఇందాకే చెప్పాను కదా అండి, మనం లెటర్స్ ఇవ్వచ్చు, నంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే పిక్చర్స్ కూడా ఇవ్వచ్చు. ప్రాసెస్ చేయాలి. అది ఎవరు చేస్తారు? సిపియు చేస్తుందండి ప్రాసెస్. మనం ఇచ్చిన డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని, కమాండ్స్ని తీసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వర్క్ చేస్తుంది. అది వర్క్స్ ఆన్ ఇట్. ఓకేనా? అండ్ ప్రొవైడ్స్ అవుట్పుట్, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే మనం క్వశ్చన్ అడిగామో దానికి ఆన్సర్ అవుట్పుట్ ఇస్తుంది, మీనింగ్ఫుల్గా మనకి మానిటర్ పైన ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ చూస్తే కంప్లీట్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ బై అరేంజింగ్ లెటర్స్ ఫ్రమ్ ద టు ఫార్మ్ ద కరెక్ట్ నేమ్స్. అదేంటండి? RGFO, అక్కడ బొమ్మ ఇచ్చారు కదా, ఫ్రాగ్, నెక్స్ట్ డాగ్, నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై, నెక్స్ట్ స్నేల్, నెక్స్ట్ క్యాట్. సో ఇలా మీనింగ్ఫుల్గా మనం ఇవ్వాలి ఏది ఇచ్చినా. నెక్స్ట్ ఇన్ ద యాక్టివిటీ నోటీస్ ద ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. ఓకేనా? ఇన్పుట్ మనం ఏమి ఇవ్వచ్చు? పిక్చర్స్ ఇవ్వచ్చు, లెటర్స్ ఇవ్వచ్చు, నంబర్స్ ఇవ్వచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అరేంజ్ ద లెటర్స్ టు ఫార్మ్ ద కరెక్ట్ నేమ్స్. ఎలాగైతే ఇక్కడ చేసాం కదా అండి, ఇప్పుడు మనకి ఇలా పిక్చర్స్ లేదంటే ఏదో ఒక నెంబర్ ఇస్తే మనకు కరెక్ట్గా ఇలా మనకు అవుట్పుట్ కావాలి అంటే మనం ఇలా ఇన్పుట్ ఇస్తే, అరేంజ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ ఇస్తుంది. అది ప్రాసెస్ చేసుకుంటుంది. ఐడెంటిఫైయింగ్ ది పిక్చర్స్ ఆర్ అరేంజింగ్ ది లెటర్స్ ఫార్మ్ కరెక్ట్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్ దట్ యూ హ్యావ్ ఫార్మ్డ్. తర్వాత మనం అలా ఫామ్ చేస్తుంది కంప్యూటర్ మన కోసం కరెక్ట్గా. సో ఇప్పుడు చూడండి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. నౌ యూ నో దాట్ ఏ కంప్యూటర్ ఫాలోస్ ది ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. IPO సైకిల్ అంటాం దాన్ని. ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి అంటే ఎవరైనా సరే IPO సైకిల్ ఫాలో అవ్వాల్సిందే, కంప్యూటర్ అయినా సరే మనుషులైనా సరే. సో లెట్ us లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ టర్మ్. ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ యూ ఎంటర్ ఇన్ టు ఏ కంప్యూటర్ ఆర్ కాల్డ్ ఇన్పుట్. సో మనము డేటా, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మనం కంప్యూటర్కి ఇస్తాం కదా అండి, దాన్ని ఏమంటాము? ఇన్పుట్ దేని త్రూ ఇస్తామండి? through the input devices. The input is entered through the input devices. The most commonly used input devices are keyboard and mouse. చూస్తున్నారు కదండి, ఇది కీబోర్డ్, ఇది మౌస్. ఎక్కువ మనం ఇన్పుట్ దేని ద్వారా ఇస్తామంటే ఈ కీబోర్డ్ పైన టైప్ చేసి కీబోర్డ్ ద్వారా ఇస్తాము. ఇఫ్ నాట్ బై క్లికింగ్ ఆన్ ద మౌస్ వీ కెన్ గివ్ ద ఇన్పుట్ త్రూ ఐదర్ కీబోర్డ్ ఆర్ మౌస్. నెక్స్ట్ చూడండి ప్రాసెస్. ఆఫ్టర్ రిసీవింగ్ ద ఇన్పుట్ ద CPU ప్రాసెసెస్ ఇట్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చాము కదా అండి, ఇన్పుట్ ఇచ్చినాక ఇది చూడండి, ఇది CPU క్యాబినెట్ అండి, ఇది CPU. ఈ క్యాబినెట్ లోపల మనకి ఇక్కడ CPU ఉంటుందండి. ఈ CPUయే అన్నిటికీ కారణం. ప్రాసెస్ చేస్తుంది, మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తుంది, వర్క్స్ ఇక్కడ CPU పైన వర్క్ చేస్తుంది. సో CPU స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈజ్ ఎ ప్రాసెసింగ్ డివైస్. ప్రాసెస్ చేస్తుంది కాబట్టి అందుకే దాన్ని మనం ఏమనాలి? ప్రాసెసింగ్ డివైస్. ఇట్ వర్క్స్ ఆన్ ది ఇన్పుట్ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్. మనం ఇచ్చిన ఇన్పుట్ పైన పనిచేసి మనకు ఫైనల్గా ఏమి ఇస్తుంది? అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో CPUలో 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ద CPU కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఏంటవి? ALU అర్థమెటిక్, లాజిక్, యూనిట్. అర్థమెటిక్ అనగానే మనకు అర్థమైపోతుంది, ఇంకా అర్థమెటిక్ ఇంకా లాజికల్ ఆపరేషన్స్ని మనకి చేస్తుంది. కంట్రోల్ యూనిట్, ఇట్ యూస్డ్ టు కంట్రోల్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా చేయడానికి కంట్రోల్ చేసి ఇస్తుంది. మెమొరీ యూనిట్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేస్తుంది, ఆ డేటానంతా స్టోర్ చేస్తుంది. స్టోర్స్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్, ఇన్పుట్ అవుట్పుట్ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ అవుట్పుట్ గురించి చూద్దాము.
ద అవుట్పుట్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. అవుట్పుట్ అంటే ఏంటంటే ఎండ్ ప్రోడక్ట్. మనకు కావాల్సింది అదే కదా, అందుకోసమే కదా మనం ఇన్పుట్ ఇచ్చాము. సలాడ్ అనేది ఏంటి, అవుట్పుట్. అలా ఫ్రెంచ్ ఫ్రైస్ అవుట్పుట్. సో వెన్ ద CPU కంప్లీట్స్ ప్రాసెసింగ్ ద డేటా, ద అవుట్పుట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద మానిటర్. ఇది మానిటర్ కదా అండి, ఈ మానిటర్ పైన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు కొన్ని అవుట్పుట్ డివైసెస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, మీకు ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఈ మానిటరు, ప్రింటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెసే. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అవుట్పుట్ డివైజెస్: మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్. ఓకేనా. ఏ మానిటర్ ప్రొవైడ్స్ సాఫ్ట్ కాపీ అవుట్పుట్, విచ్ మీన్స్ ద డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ది అవుట్పుట్ దట్ క్యాన్ బి వ్యూడ్ ఆన్ ది స్క్రీన్. అవునండి, సాఫ్ట్ కాపీ అంటే మనకి స్క్రీన్ పైనే కనబడుతుంది సాఫ్ట్ కాపీ. అది హార్డ్ కాపీ అంటే మనం ప్రింటర్ త్రూ తీసుకోవచ్చు హార్డ్ కాపీని. అంటే ఇదిగో చూడండి, సాఫ్ట్ కాపీ ఏమో మనకి ఇక్కడ మానిటర్ పైన అపియర్ అవుతుంది. హార్డ్ కాపీ అంటే ఇక్కడ పేజ్ పెట్టేస్తే మనకు ప్రింటర్ నుంచి ఇట్లా హార్డ్ కాపీ ఇస్తుంది. సో ఇక్కడ కనబడేది సాఫ్ట్ కాపీ, ఇక్కడ నుండి వచ్చేది హార్డ్ కాపీ. ఓకేనా. సో ఏ ప్రింటర్ ప్రొవైడ్స్ హార్డ్ కాపీ అవుట్పుట్, విచ్ మీన్స్ ప్రింట్అవుట్స్ ఆఫ్ యువర్ వర్క్ ఆన్ పేపర్. సో ప్రింటర్లో పేపర్ పెట్టేస్తే మనం ఏ వర్క్ అయినా సరే మనకు కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా అండి. స్పీకర్స్ ప్రొవైడ్ ఆడియో అవుట్పుట్, విచ్ మీన్స్ యూ క్యాన్ లిజన్ టు మ్యూజిక్ అండ్ అదర్ సౌండ్స్ ఆన్ ది కంప్యూటర్. స్పీకర్స్ అటాచ్ చేస్తే మనం మంచిగా వాయిస్ వినొచ్చు, సాంగ్స్ వినొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, మనకి ఏది కావాలంటే అది మనం వినొచ్చు. అది కూడా మనకు బయటికి వినబడుతుంది కాబట్టి అందుకే దాన్ని అవుట్పుట్ డివైస్ అని అంటున్నాము. ఇంకా హెడ్ ఫోన్స్ అండి, హెడ్ ఫోన్స్ కూడా అంతే, ఆల్సో ప్రొవైడ్ ఆడియో అవుట్పుట్. ఆడియో అనేది మనకు బయటికి వినబడేలాగా, ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం మంచిగా వినేలాగా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే మనమే వినేలాగా యూస్ అవుతుంది. దే ఆర్ యూస్డ్ టు లిజన్ టు మ్యూజిక్ అండ్ అదర్ సౌండ్స్ వితౌట్ డిస్టర్బింగ్ అదర్స్. ఓకేనా అండి. సో దట్స్ ఇట్. బాయ్ బాయ్.